చాలా సందర్భాల్లో అమ్మాయిలు అబ్బాయిలు దే విల్ బీ టుగెదర్, దే విల్ బీ ఇన్ ఎ రిలేషన్షిప్ కాలేజ్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఫర్ వేరీడ్ రీజన్స్ ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళు విడిపోవడము, బ్రేకప్ చెప్పుకోవడము అనేది జరుగుతుంది. అయితే కొన్ని కేసెస్లో అమ్మాయిలు అబ్బాయి మీద హెరాస్మెంట్ కేసెస్, లేదు అని అంటే ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కేసెస్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. రీసెంట్గా అటువంటి ఒక కేసే మీకు చెప్తాను, వేరిన్ తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ కేసులో అమ్మాయి అబ్బాయి దేవర్ కాలేజ్ ఫ్రెండ్స్ అండి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. దే హెయిల్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ. అయినా కానీ వాళ్ళ పెద్దలు ఇంట్లో ఒప్పుకోలేదు. అయితే అమ్మాయి అబ్బాయిని ఇంటికి వచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడమని పిలిచి ఆవిడే మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం వల్ల వెంటనే తను పోలీస్ కంప్లైంట్ పెట్టింది. ఆ అబ్బాయి స్టాక్ చేస్తున్నాడు, నన్ను హెరాస్ చేస్తున్నాడు అని. ఓకే, ఆఫ్టర్ 2 years ఇప్పుడు ఆ కేసు క్వాష్ అయిందండి. ఎందుకనంటే వాట్సాప్ మెసేజెస్, పిక్చర్స్, గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కేస్, కోర్టు వారు అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే ఈఎంఐ అతన్ని ప్రొవోక్ చేసి ఇంటికి పిలిపించి రిటర్న్ కేసు పెట్టింది. దానివల్ల తన ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఏవైతే వాళ్ళు కేసెస్ పెట్టారో అతను చేసిన ఏ పని కూడా ఆ కేసెస్ని అట్రాక్ట్ చేయదు అని పూర్తిగా కేసుని కొట్టేయడం జరిగింది. సో మీరు ఇటువంటివి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే డెఫినెట్గా లీగల్ రెమెడీస్ ఉంటాయి. ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించండి.